హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనము మొట్టమొదటిసారి ఐక్యూ నుంచి ఒక బడ్జెట్ ఫోన్ అయితే త్వరలో చూడొచ్చు. ఇది మే 18 అనేది లాంచ్ అవుతుంది అనమాట. ఐక్యూ G10 లైట్ అని చెప్పొచ్చు. గుడ్ న్యూస్ ఏమంటే ఇది మనకి 10,000 లోపల అయితే రాబోతుంది అనమాట. ఆఫర్స్ కానీ ఇలాంటి ఏమన్నా ఇంక్లూడ్ చేస్తే మాక్సిమం ఒక 1000 వరకు అయితే డిస్కౌంట్ ఇస్తారనమాట. మొట్టమొదటిసారి విత్ బడ్జెట్ లో 6000 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది అనమాట. ఈ బడ్జెట్ వీడియోస్ ని మెయిన్ లో పెట్టుకొని ఈ మళ్ళీ లాంచ్ చేసారేమో అనుకుంటున్నా. కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఎవరైతే 10,000 లోపల మంచి ఫోన్ కొనాలనుకుంటారో వాళ్ళ డ్రీమ్ కూడా ఈ ఫోన్ తో నెరవేరిపోతుంది అనమాట. సో మనకి 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఒక అయితే టిటానియం బ్లూ, సెకండ్ కలర్ అయితే సైబర్ గ్రీన్ అనమాట. ఈ 2 కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. నాకు బాగా నచ్చింది వచ్చి టిటానియం బ్లూ కలర్. చాలా బాగుంది అనమాట. కొంచెం అట్రాక్టివ్ ఉందని చెప్పొచ్చు ఈ డిజైన్. ఇంకా మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కదా, మనకి ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ తీసుకుంటది. బ్యాక్ అయితే ఆల్మోస్ట్ ప్లాస్టిక్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. బట్ చూడాలన్నమాట. ఎందుకంటే మనకి ఇది బడ్జెట్ కాబట్టి ఆల్మోస్ట్ బ్యాక్ ప్లాస్టిక్ ఉంటది. అలాగే సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంది. మనకి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద రాబోతుంది అనమాట. యాక్చువల్ మనకి బడ్జెట్ మొబైల్స్ లో డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ చూడము, బట్ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి సైడ్ మోటార్ ఫింగర్ బేస్ సపోర్ట్ ఉంది. IP64 వాటింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఫుల్లీ వర్షన్ ఫోన్ కాదు. చిన్న 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 డ్రాప్స్ కి సర్వే అని చెప్పొచ్చు. ఇంకా మనకి ఏమో సంబంధించిన డ్యూరబిలిటీ విషయానికి చూసుకుంటే మనకి ఇక్కడ డ్యూరబిలిటీ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే బడ్జెట్ మొబైల్ కదా, డ్యూరబిలిటీ పెద్దగా ఫోకస్ చేయలేదు అనుకుంటున్నా. థిక్నెస్ విషయానికి చూసుకుంటే ఇది మనకి అల్ట్రా స్లిమ్ అని చెప్తున్నారు అనమాట. ఇంకా మనకి అల్ట్రా స్లిమ్ అంటే 7.2 గానీ అలాగే 7.8 ఈ మధ్యలో అయితే ఉండొచ్చు అనమాట థిక్నెస్. ఎందుకంటే మనకి అల్ట్రా స్లిమ్ ఫోన్ అని చెప్తున్నారు కాబట్టి థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటది. చాలా సన్నగా ఉంటది అన్నమాట మొబైల్. మనకి ఆల్మోస్ట్ ఐక్యూ మొబైల్స్ కూడా థిక్నెస్ చాలా తక్కువ ఉంటాయి. మెయిన్‌గా థిక్నెస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. వెయిట్ విషయానికి చూసినట్టయితే ఇది మనకి అప్రాక్సిమేట్‌గా 200 గ్రామ్స్ వెయిట్ ఉంటదని చెప్తున్నారు. ఎందుకు వెయిట్ పెరిగిందంటే ఇందులో మనకి బ్యాటరీ అనేది ఎక్కువ ఉంటదన్నమాట. 6000 ఎంహెచ్ బ్యాటరీ కాబట్టి వెయిట్ ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అయింటది అనుకుంటున్నా. మన ఫైనల్‌గా డిజైన్ విషయంలోకి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. ఈసారి డిజైన్ ఆల్మోస్ట్ అయితే చేంజ్ చేస్తారు. ఒక యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు ఈసారి ఈ మొబైల్‌లో. సో మనకి డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.17 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది. చాలా బెస్ట్ డిస్ప్లే అన్నమాట. ఇక్కడ మనకి కార్నింగ్ గ్రిల్ గ్లాస్ యూజ్ చేశామని చెప్తున్నారు. బట్ కన్ఫర్మ్ తెలీదన్నమాట. బట్ అనుకుంటున్నా. ఎందుకంటే ప్రొడక్షన్ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. రూమర్స్ ప్రకారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. బట్ చూడాలన్నమాట. అలాగే మనకి 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ బెటర్ చెప్పొచ్చు. 1000 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉందని చెప్పొచ్చన్నమాట. అంటే మనకి బడ్జెట్ మొబైల్ కదా, మినిమమ్ ఈ బ్రైట్‌నెస్ సరిపోతదన్నమాట. అలా సాచురేషన్ 83% ఉంటుందన్నమాట. అంటే మనం మేజర్‌గా ఏమైనా సినిమా చూస్తుంటాం కదా, అలాంటి టైంలో మనకి ఆబ్జెక్టివ్ కలర్స్ అనేది ఎక్కువ ఉంటదన్నమాట. 83% వరకు ఇంక్రీజ్ అవుతదని చెప్తున్నారు. ఇందులో మనకి వైట్ వన్ ఎల్లో సపోర్ట్ ఉంది. ఓటీటీ కంటెంట్ కూడా హెచ్‌డీలో చూడొచ్చు. ఫుల్ హెచ్‌డీ సపోర్ట్ చేస్తుందో చేయదనేది మిగతా విషయం. ఎందుకంటే బడ్జెట్ మొబైల్ కదా, నాకు తెలిసి ఫుల్ హెచ్‌డీ సపోర్ట్ చేయదు అనుకుంటున్నా. సో బట్ యూట్యూబ్ అయితే మనకి ఆల్మోస్ట్ 1080p అలాగే 2Kలో కూడా వస్తదని చెప్పొచ్చు. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 6 నానోమీటర్ బిల్డ్ టైమ్ ప్రాసెసర్. ఎల్పీడీడర్ 4x ఉంటది. అలాగే యూఎఫ్ఎస్ 2.2 రాబోతుందని చెప్తున్నారన్నమాట. మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ డెప్త్ అయితే కన్ఫర్మ్ కాదు. బట్ రూమర్స్ ప్రకారం అంటున్నారన్నమాట. ఈ సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ ఓఐ 15 రాబోతుంది. యాక్చువల్‌గా మనకి ఫన్ టచ్ అనేది గ్లోబల్ అన్నమాట. అలాగే మనం చైనా వేరియంట్ చూసినట్టయితే ఆరిజిన్‌తో రాబోతుంది. మన ఇండియాలో మాత్రం ఫన్ టచ్ అన్నమాట. ఈసారి మనకి ఫన్ టచ్‌లో చాలా వరకు చేంజెస్ చేశారన్నమాట. ఏఐ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇందులో మనకి ఏఐ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. మేజర్‌గా సర్కిల్ సెర్చ్ ఇలాంటి ఫీచర్స్ చూడొచ్చన్నమాట. మన కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉందన్నమాట. ప్రైమరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 50 ఎంపీ పెట్టారు. ఇది మనకి ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటది. అంటే మనం ఫోటో తీసేటప్పుడు కూడా చాలా స్టేబుల్‌గా వస్తాయని చెప్పొచ్చు. సో మనకి ఐక్యూ అండ్ వివో కొలాబరేషన్ కాబట్టి కెమెరాస్ కూడా కొంచెం బెటర్‌గా పర్ఫార్మెన్స్ ఉంటాయనుకుంటున్నాం. అలాగే రియర్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 ఎఫ్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 4కి ఇచ్చింటే కొంచెం బాగుండేదన్నమాట. కొంచెం వీడియో క్వాలిటీ కూడా ఇంప్రెస్‌గా ఉండేది. ఇట్స్ ఓకే. సో మనకి సెకండరీ కెమెరా విషయానికి చూసుకుంటే మనకి ఇక్కడ 2 ఎంపీ పెట్టారన్నమాట. ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం మ్యాక్రో గాని లేకపోతే అల్ట్రా వైడ్ కెమెరా గాని ఇస్తారనుకుంటున్నా. బట్ చూడాలన్నమాట. వీళ్ళు ఇక్కడ ఏ కెమెరా యూజ్ చేస్తారని చెప్పలేదు. బట్ సెకండరీ కెమెరా అయితే 2 ఎంపీ రాబోతుందని మెన్షన్ చేశారన్నమాట కన్ఫర్మ్‌గా. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 8 ఎంపీ పెట్టారన్నమాట. 8 ఎంపీ అయినా కూడా సో మచ్ బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఎంపీతో పని ఉండదు. మెయిన్‌గా మనకి సెన్సార్ పెట్టుకుంటే చాలు. ఫోటోస్ మంచిగా వస్తాయి. మనం బ్యాటరీ విషయానికి వద్దాం. మన మెయిన్ మాటల కోసం బ్యాటరీ అన్నమాట. ఇందులో మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టారన్నమాట. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పవచ్చు విత్ ఈ సెగ్మెంట్‌లో. ఇప్పటి వరకు చాలా బడ్జెట్ మొబైల్స్ రివ్యూ చేశాను. బట్ ఏ ఫోన్‌లో కూడా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టలేదన్నమాట. 15 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో 2 అవర్స్ పట్టొచ్చన్నమాట ఫుల్ చార్జ్ చేయడానికి. ఇంకా మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ మాత్రం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మన బడ్జెట్‌లో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా బెటర్ అన్నమాట. ఫైనల్‌గా ఎంఎల్ సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ అయితే కవర్ చేశామన్నమాట. అంటే నాకు తెలిసిన వరకు నేను మంచిగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చా అనుకుంటున్నా. ఒకవేళ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చా అనుకుంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. మీకేమైనా ఈ మొబైల్ పైన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి స్పెక్స్ పరంగా. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.